ఎవరికి కష్టం వచ్చినా, ఎవరికి బాధ వచ్చినా, ఎవరికి ఎవరు ఆదుకోరు, ఎవరికి ఇచ్చేయరు. ఒక అమౌంట్ పరంగా కానీ, ఏదైనా పరంగా ఏ విధంగా సాయం కూడా ఎవరికి ఎవరు చేయరు. ఈ కాలంలో మనకు మనమే చేసుకోవాలి, మనమే ప్రయత్నించుకోవాలి. ఎవరికి ఆశించి, ఒక ఫ్రెండ్ ఎవరి దగ్గర ఆశించి మాత్రం ఏది చేయొద్దండి. ఇన్ కేస్ ఏదైనా అవసరం వచ్చింది, ఏమైనా ఇదైందని ఒక ఫ్రెండ్కి కానీ, రిలేషన్స్ కానీ ఎవరికైనా ఫోన్ చేసి ఒక్కసారి అడగండి. నెక్స్ట్ టైం చూడండి మళ్ళీ ఎవరైనా ఫోన్ ఎత్తారని చూద్దాం. ఎవ్వరు కూడా ఎత్తారు, ఎవ్వరు కూడా ఎవరు. చాలా చాలా ఇట్లా చాలా చూశాను నేను. అందుకే చెప్తాను, ఏదన్నా ఉంటే మీరే చూసుకోండి, ఎవరి మీద డిపెండ్ అవ్వద్దండి. ఏది అలాంటి రాకుండా ముందుగానే జాగ్రత్తగా పడి మీరు ఇంకొకసారి అలా ఏదైనా అవసరం వచ్చే విధంగా చూసుకొని ముందుగానే ప్లానింగ్స్ అనేది చేసుకొని పెట్టుకోండి. ఎవరి మీద డిపెండ్ అవ్వదు. సేవింగ్స్ ప్లానింగ్స్ అన్ని పక్కా ఉండాలి. ఏదైనా అవుతుంది అవసరానికి అంటే అస్సలు అవ్వదు. అలా అర్జెంట్ ఉన్నప్పుడు ఉండింది అస్సలు. మనం ఏదైనా బాధలో ఉన్నామని ఎవరికైనా చెప్పుకుంటే వాళ్ళు నవ్వుకుంటారే కానీ సాయం మాత్రం ఎవరు చేయరు. ఎవరిని కూడా బాధలు ఉన్నాయని చెప్పి అడగద్దండి, ఎవరి దగ్గరికి వెళ్ళొద్దండి. మీరు అన్నం తినకపోయినా పర్లేదు ఉండిపోండి, కానీ ఎవరి దగ్గర సాయం అని మాత్రం పోవద్దండి. ఎవరు కూడా సాయం అడుక్కుదేనండి, కానీ ఒకరి దగ్గర చేసి ఆచిపోవద్దండి. అన్నం తినకుండా ఉండిపోండి, లేకుంటే అడుక్కొని తినండి కావాలంటే బయట వాళ్ళ దగ్గర. కానీ తెలిసిన వాళ్ళ దగ్గర కనీసం ఎవరి దగ్గర కానీ పోవద్దండి. చులకలు అయిపోతారు, లోకం అయిపోయి తక్కువ దీంట్లో చూస్తారు. ఏదైనా అవసరం వాళ్ళకు ఫస్ట్ ఏం ఇబ్బంది అనేసి మనం చెప్తే ఇట్లా అమౌంట్ కావాలంటే ఎందుకో అని అడుగుతారు. వాళ్ళు ఇచ్చేకి కాదు, తెలుసుకొని దాన్ని ఆనందపడదాం, నలుగురు చెప్దాం అనేసి ఆనందపడతారు. దాన్ని తెలుసుకొని దాన్ని ఏ విధంగా ఎలా క్రియేట్ చేసి దానికి రిమిక్స్ చేసి డీజే క్రియేట్ చేసి ఇంకా 10 మందికి చెప్తారు. ఒక్కరికి చెప్పినాడు ఒకరికి చెప్పకుండా ఒకలా చెప్పి దాన్ని అందరూ ఆనందించి నవ్వుకుంటారు తప్ప ఎవరు ఇదండి. మీరు ఏదైనా ఉన్నా కూడా ఎవరికి కూడా చెప్పొద్దండి. మీ ఇంట్లో ఎన్ని బాధలు ఉన్నాయి ఏదన్నా కూడా బయట వాళ్ళతో మాత్రం ఏది చెప్పుకోవద్దండి. సైలెంట్గా మీ దీంట్లో మీరు ఉండిపోండి. నా సజెషన్, నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తాను, అందరూ పాటించండి, తెలుసుకుంటే మంచిది. ఎందుకంటే ఇలాంటి చాలా కొంతమందికి ఇంకా ఎక్కువ అనుభవం ఉంటుంది, కొంతమందికి తక్కువ ఉంటుంది. అందుకని తెలుసుకుంటారని. మా వయసుకు మేము పడిన ఇబ్బందులు చాలా ఎక్కువలే. అది అర్థం వయసు అయిపోయిన వాళ్ళకి కూడా పడరేమో, అంత పడేసినాం మేము. మ్యారేజ్ అయినప్పటి నుంచి చాలా పడినాము, అవన్నీ ఉన్నాయి. కానీ అవన్నీ పడినాయి కాబట్టి చెప్తాం అనిపించింది, ఎందుకో చెప్తాను. ఏం బాబా ఈరోజు చెప్తాను, ఏమి చెప్పాలనిపించింది, చెప్పాలనిపిస్తే చెప్తాను. ఏం సాడ్గా ఉన్నావే? కొన్ని జరిగినాయి ఈరోజు, అందుకోసం. కొన్ని జరిగినాయి, జరుగుతూ ఉన్నాయి. సో అవన్నీ స్టాప్ అయిపోవాలనేసి మొక్కుకున్నాను దేవుడికి. ఇక్కడికి ఆ రోజు అయిపోవాలి, ఇంకా ఇలాంటి కంటిన్యూ అవ్వకూడదు, మంచి రోజులు రావాలి అని మొక్కుకుంటాను. ఇంతతో స్టాప్ అయిపోతే చాలు అనుకుంటాను. నాకు ఈరోజుతో మొత్తం శని దరిద్రం పట్టినవన్నీ ఈరోజుతో నాకు అన్నీ పోతాయి అని అనుకుంటున్నాను. అయిపోవాలని కూడా నేను కూడా భావిస్తున్నాను. రేపు నుంచి కొత్త లైఫ్, కొత్తగా ప్రతిరోజు కొత్తగానే స్టార్ట్ చేయాలి మనము. కానీ ఎందుకు ఈ ఒక్కరోజు చాలా అంటే చాలా బ్యాడ్ డే. సో ఈరోజుతో నాకు మొత్తం అన్నీ తెగిపోయి ఈరోజుతో అయిపోవాలి. నాకు బ్యాడ్ డేనే. ఆఫ్టర్ 12 వచ్చేసి మాకు ఏమో దేవుడి వల్ల అందరికీ న్యూ ఇయర్ వచ్చేసిందేమో. మాకు టుమారో నుంచి వస్తుంది న్యూ ఇయర్. చూద్దాం, మా బాధలకి ఫుల్ స్టాప్ పడుతుందో లేదో చూద్దాం. అయిపోతుందండి ఈ డే వచ్చి మాకు ఒక బ్లాక్ డే. ఈ బ్లాక్ డే ఈ జీవితంలో 2 రోజులు రాకూడదు, ఇప్పుడు రానివ్వను అని అనుకుంటాను. నేను కూడా క్యాలెండర్ గుర్తు పెట్టుకుంటా ఈరోజు ఇంతకు ముందు జరిగిన ఒక 2 ఇన్సిడెంట్స్ జరిగినాయి గుర్తు పెట్టుకొని మరి ఆ 3 dates మటుకు మేము మా లైఫ్ లాంగ్ ఉండేంతవరకు మేము గుర్తు పెట్టుకుంటాం. ఏమి ఖచ్చితంగా 3 dates అది భయంకరమైన డేట్స్. చెప్తానా కదా మా హస్బెండ్ బ్లాక్ డే అనేసి. అది అందరికీ ఒక్కరోజు వస్తే నాకు 3 సార్లు వచ్చింది. ఈ రోజుతో అయిపోయింది అనుకుంటా. హ్యాపీగా ఉండాల అంతే. అంతా శివుడి దయ, ఏడుకొండల వారి దయ అంతే. గోవింద. ఓం నమ శివాయ. ఏం టెన్షన్ పడద్దు బావా, ఆల్ ఈజ్ వెల్ అంతే.
మార్నింగ్ నుంచి మేము ఆలిస్ వెల్ అని 100 సార్లు అనుకుంటాం మేము. జరిగినా అందరి బుద్ధులు తెలిసేదానికోసమే దేవుడు అంతా మన మంచికే. ఏదైనా అన్నా కూడా ఎవరు ఎట్లా వాళ్ళు ఎవరి బుద్ధులు ఎలాంటి కాంటాక్ట్ కష్టాల్లో ఉన్నప్పుడు జనాలు ఎట్లా తెలుసా సలహాలు భారీగా ఇస్తారు. వినాలే కానీ ప్రతి ఒక్కడు సలహాలు చెప్పాడు, ఉచిత సలహాలు. సేవింగ్స్ చేసుకోండి, ఇట్లుండండి అట్లుండండి. మాకు తెలియకనే మేము ఇటువరకు వచ్చినామా. వింటున్నాం కదా, అడుగు ఏదన్నా మాట్లాడుతుంటాం కదా, అందుకని సేవింగ్స్ చేసుకోకుండా ఇల్లు కొనం కదా. ఈ పొజిషన్లో ఉన్నాం కదా. సేవింగ్స్ లేకనే మనం ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నామా. మాట్లాడుతుంటా వింటున్నాం కదా, చెప్తే అనేసి వాళ్ళకి ఏముంది, దానికి మేళకి ఏమనుకుంటుంది, ఏమన్నా ఎట్లా పోతే అట్లా చెప్తారు. చెప్పింది మనం కొట్టుకుంటా అన్నారు అంతే. టైం మనం వచ్చినప్పుడు మనం ఫైనల్గా ఏం చెప్తావు బావా? ఇది బ్యాడ్ డే నీ గురించి కాదు, వీళ్ళకేం చెప్తా? ఏం జరిగినా మన మంచి కోసమే. నేను ఒకటి చెప్పేదా, ఎవరిని నమ్మొద్దు, ఎవరి మాట వినొద్దు, మనిషి మాట అసలే వినొద్దు. సినిమా డైలాగ్ అనుకోవద్దండి, మా ఎక్స్పీరియన్స్తో చెప్తా ఉన్నాం కదా బావా. అవును, మనుషుల మాట వినొద్దండి, మనుషులు నమ్మొద్దండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి, మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి. ఈ పాప చేసే పని